Now I think you people are understanding very simply. I'm explaining you chala simple terms I'm telling you. Now let us see how we are going to do it. Okay, we can say that the main process of accounting is okay, how do? We do recording, then we can say classifying, then we say analyzing, then we say summarizing, then interpreting and communicating. These all are the steps of accounting. Okay, when we talk about the process of accounting, these all are the steps of accounting. Ela chestam manam, how do we do? Recording, classifying, analyzing, summarizing, interpreting and communicating the results thereof. ఎప్పుడైనా సింపుల్గా డెఫినేషన్ అడిగినప్పుడు we will say that according to the ICAI or Indian Institute of Chartered Accountants of India, we say that the accounting is nothing but it is a process of recording, classifying, analyzing, summarizing, interpreting and communicating the results thereof. Now what is recording? Recording ante enti? Recording ante emi ledu. Recording is nothing but daily transactions. రోజు ఎవ్రీ డే బిజినెస్లో ఎన్నో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. డైలీ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ఏ బుక్ కాల్డ్ యాజ్ జర్నల్. ఓకే, ఎవ్రీ డే ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? బికాజ్ న్యూగా వచ్చేవాళ్ళు ది లాస్ట్ మ్యామ్ వాట్ ఈస్ దిస్ ట్రాన్సాక్షన్స్? ట్రాన్సాక్షన్స్ అంటే ఏమీ లేదు, ఒక ఎకనామిక్ ఈవెంట్ ఆర్ అన్ యాక్టివిటీ హ్యాపెనింగ్ బిట్వీన్ ద పీపుల్ రిలేటింగ్ టు బిజినెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్సాక్షన్. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే నేనేమి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది కంప్లీట్ ఐడియా అబౌట్ ఇట్, ఐఎమ్ జస్ట్ లిటిల్ బ్రీఫింగ్ ఐఎమ్ గివింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద బిజినెస్ వీఆర్ సెల్లింగ్ ద గూడ్స్ టు దే పార్టీ. మనం ఎవరికైనా అమ్మకాలు చేస్తున్నాం. వీఆర్ పర్చేజింగ్ గూడ్స్ ఫ్రమ్ ఎనీబడి. మనం ఎవరి దగ్గర నుంచైనా కొనుగోలు చేస్తున్నాం. వీఆర్ పేయింగ్ ద సాలరీస్, జీతాలు పే చేస్తున్నాం. వీఆర్ పేయింగ్ ద వేజెస్, వేతనాలు పే చేస్తున్నాం. అలాంటివన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అంటారు. ఈ ట్రాన్సాక్షన్స్ అనేవన్నీ కూడా మనం ఫస్ట్ సెట్ ఆఫ్ బుక్లో రాస్తాము అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ జర్నల్. జర్నల్ అంటే ఏంటి? జర్నల్ అనే దాన్ని మనము డే బుక్ అని కూడా అంటాము. డే బుక్ అని ఎందుకు అంటాము? వై వి కాల్ ఇట్ యాజ్ ఏ డే బుక్? దీన్ని డే బుక్ అని కూడా అంటారు, బుక్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ అని కూడా అంటారు. Now let us discuss about the process of accounting. Okay, now in the process of accounting you can say that there are different steps like recording, classifying, analyzing, summarizing, interpreting and communicating. Okay, now let us go with this each individual step. Okay, now what is recording? Recording ante enti? రికార్డింగ్ అంటే ఏమీ లేదు. మీరు మామూలుగా రికార్డింగ్ అంటే వర్డ్ మీరు ఏం చేస్తారు? రికార్డింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎంటరింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎనీథింగ్. ఒకవేళ వాయిస్ అయితే వాయిస్ రికార్డింగ్ ఎక్సెట్రా లైక్ దట్. వెన్ వీ టాక్ అబౌట్ రికార్డింగ్ ఇన్ అకౌంటెన్సీ, వాట్ ఈజ్ రికార్డింగ్ మీన్స్? రికార్డింగ్ అంటే ఏమీ లేదు, ట్రాన్సాక్షన్స్ని కూడా ఎంటర్ చేస్తాము. ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ఏ బుక్. ఒక పుస్తకంలో ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంటర్ చేస్తాము. ఈ ట్రాన్సాక్షన్స్ అని ఏ పుస్తకంలో ఎంటర్ చేస్తాం? ఎలాంటి బుక్లో ఎంటర్ చేస్తాము అంటే ఆ బుక్ని మన అకౌంటెన్సీలో జర్నల్ అని అంటారు. జర్నల్. ఓకే, జర్నల్ అంటే ఏంటి? ఈ జర్నల్ అనే దాన్ని మనము డే బుక్ అని కూడా అంటాము. డే బుక్ అని ఎందుకు అంటాము? ఎందుకంటే డైలీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ జర్నల్లో మనం రికార్డ్ చేస్తాం. డైలీ ట్రాన్సాక్షన్స్ అంటే ఎవ్రీ డే బిజినెస్లో ఎన్నో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. లైక్ పేయింగ్ సాలరీస్, పర్చేజింగ్ ద గూడ్స్, సెల్లింగ్ ద గూడ్స్, పేయింగ్ ద రెంట్ ఎక్సెట్రా. ఇలా ఎన్నో ఉంటాయి. పేయింగ్ ద వేజెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్, ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఆల్ సచ్ ఎక్స్పెన్సెస్ are entered in the first set of book and that book is called as journal. ఈ జర్నల్ని మనము బుక్ ఆఫ్
ప్రైమ్ ఎంట్రీ అని కూడా అంటాము. బుక్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ. ప్రైమ్ అంటే ఏంటి అంటే మొదలు అని, మొదటిసారి మనం ఎంటర్ చేసే ట్రాన్సాక్షన్స్ కాబట్టి దీని బుక్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ అని అంటాము. అయితే ఇందులో ఎలా ఎంటర్ చేయాలి, హౌ డు వి ఎంటర్ ఇన్ దిస్? మీరు సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది, రికార్డింగ్లో we will be entering the transactions every day in a book is called as journal, and that book is also called as day book or a book of prime entry. ఎలా ఎంటర్ చేస్తాము ఈ బుక్లో అంటే క్రానలాజికల్ ఆర్డర్. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ రికార్డింగ్ ఓన్లీ నౌ. హౌ డు వి ఎంటర్ అంటే క్రోనలాజికల్ ఆర్డర్. అంటే ఏంటి క్రోనలాజికల్ ఆర్డర్ అంటే నథింగ్ బట్ డేట్ వైజ్, రెగ్యులర్గా ప్రతిరోజు ఎవ్రీ డేట్ రెగ్యులర్గా అంటే ఇన్ ఏ ఆర్డర్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఎంటర్ చేస్తాం, కానీ మిడిల్లో ఆగస్ట్ 20 చేసి మళ్ళీ ఆగస్ట్ 1కి వెళ్ళి ఇలా చేయమన్నమాట. అంటే ఒక ఆర్డర్లో ఒక డేట్ ప్రకారంగా ఎంటర్ చేస్తాం కాబట్టి దాని క్రానలాజికల్ ఆర్డర్ అని మనం అంటాము. దాట్ విల్ బి డన్ ఇన్ ద ఫస్ట్ బుక్ కాల్డ్ యాజ్ జర్నల్. ఆ ఫస్ట్ స్టెప్ వచ్చి రికార్డింగ్. నా సెకండ్ స్టెప్ ఈస్ కాల్డ్ యాజ్ క్లాసిఫైయింగ్. క్లాసిఫైయింగ్ అంటే ఏంటి? సీ ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్లో ఎవ్రీడే పర్చేజెస్ ఉంటాయి. అజ్యూమ్ దట్ ఒక బిజినెస్ అనేది 12 months డ్యూరేషన్లో చేస్తాం మనం. 12 నెలలు కంపల్సరీ అనేది మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయడానికి పెట్టుకుంటాము. ఆ 12 months అనేది మనకి ఇట్ కెన్ బి ఐదర్ క్యాలెండర్ ఇయర్ ఆర్ ఫైనాన్షియల్ ఇయర్. ఈ 12 నెలలు అనేది మనకి క్యాలెండర్ ఇయర్ అయినా కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇయర్ అయినా కావచ్చు. క్యాలెండర్ ఇయర్ అంటే మీ అందరికీ తెలుసు January 1st to December 31st. అదే ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ అంటే April 1st to March 31st. ఈ 12 నెలలని మనము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మొదలుపెట్టి క్లోజ్ చేస్తాము. అంటే ముగింపు ఖాతాలు వాడేది అంటే ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అకౌంటింగ్ విల్ బి డన్ ఫర్ దిస్ 12 months పీరియడ్. సో ఇందట్లో ఫస్ట్ స్టెప్ మనం రికార్డింగ్ గురించి మాట్లాడాం. నా క్లాసిఫైయింగ్లో వచ్చేసరికి ఎవ్రీ మంత్ పర్చేజెస్ చాలా ఉంటాయి, ఎవ్రీ మంత్ సేల్స్ చాలా ఉంటాయి. సపోజ్ ఒక ఎంప్లాయీకి సాలరీ పే చేస్తే ఎవ్రీ మంత్ వీ పే ద సాలరీస్ టు దెమ్. అన్నిటినీ ఒక చోట అంటే సిమిలర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నవి ఒక చోట కనుక గ్రూపింగ్ చేస్తే వన్ ప్లేస్ వీఆర్ గోయింగ్ టు గ్రూప్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లాసిఫైయింగ్. అంటే ఎలా చేస్తారు? ద క్లాసిఫైయింగ్ ఈజ్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ బుక్ కాల్డ్ యాజ్ లెడ్జర్. లెడ్జర్ అనే దాంతో చేస్తాం. ఈ క్లాసిఫైయింగ్ అనేది లెడ్జర్ అనే దాంతో చేస్తాము. ఈ లెడ్జర్ని ఏమని పిలుస్తారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బుక్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ. ఈ లెడ్జర్ని బుక్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ అని కూడా అంటారు. ఈ లెడ్జర్లో మనం ఏం చేస్తామంటే సమ్మరైజింగ్ ఆల్ ద సిమిలర్ ట్రాన్సాక్షన్స్ ఎట్ వన్ ప్లేస్. అంటే సేమ్ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో గ్రూపింగ్ చేస్తాం. అప్పుడు మనకి టోటల్ పర్చేజెస్ వస్తాయి, అలాగే టోటల్ సేల్స్ వస్తాయి, టోటల్ క్యాష్ ఎంత అయింది, క్యాష్ మనకు వచ్చింది పోయింది ఎంత, అలా మొత్తము బ్యాలెన్సెస్ అన్నమాట. పర్చేజెస్ అకౌంట్, సేల్స్ అకౌంట్, క్యాష్ అకౌంట్, వీటి బ్యాలెన్సెస్ అన్నీ కూడా మనకి లెడ్జర్ ద్వారా తెలుస్తాయి. ఆ గ్రూపింగ్ అంతా మనం లెడ్జర్ ద్వారా చేస్తాము. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్, రికార్డింగ్ అండ్ క్లాసిఫైయింగ్. Now third step is analyzing. What do you mean by analyzing? Analyzing is nothing but what we would, after doing this, we will analyze whether we have done that, what kind of transactions we have taken. If income related, assets, like with expenditure, that all steps we will do in the analyzing. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి సమ్మరైజింగ్. ఈ సమ్మరైజింగ్లో వచ్చి మనం ఏం చేస్తామంటే we will use one statement called as trial balance. Let me write down that as trial balance. This summarizing is done with the help of a statement called as trial balance. ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఎందుకు? ఇది మనకు మన ఎర్రర్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. అంటే ఎర్రర్ అంటే ఏంటి? మనం లెడ్జర్లో ఆల్రెడీ ఇక్కడ క్లాసిఫైయింగ్లో మనం ఏం చేస్తాము, వీఆర్ గ్రూపింగ్ త్రూ లెడ్జర్.
ఇక్కడైతే జర్నల్లో డైలీ ట్రాన్సాక్షన్స్. ఆ గ్రూప్ అయిన ప్రతి అకౌంట్ ఏదైతే ఉంటుందో లైక్ పర్చేజెస్, సేల్స్ ఇలాంటివన్నీ మనం ట్రయల్ బ్యాలెన్స్లో మనం 2 సైడ్లు వాడతాము, డెబిట్ సైడ్ అని అండ్ క్రెడిట్ సైడ్ అని వాడతాము. We will denote it as DR for debit and CR for credit. ఆ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ వేసుకొని ఆ టోటల్స్ 2 టాలీ చేస్తాము. 2 సైడ్లు కూడా టోటల్ అనేది ఈక్వల్ ఉండాలి. ఒకవేళ టోటల్ కనుక ఈక్వల్ కాలేదు అంటే there is some error in that we will do with one more thing called as rectification of errors. అంటే ఆ తప్పు ఎందుకు దొర్లింది, ఎందుకు జరిగింది ఆ తప్పు అని తెలుసుకోవడానికి మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది చేస్తాం. కానీ ముందు ఈ స్టెప్స్లో మాత్రము ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనే స్టేట్మెంట్లో ఈ లెడ్జర్ బ్యాలెన్సెస్ని మనము ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ బ్యాలెన్సెస్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకుంటాము. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే వీ విల్ బి డూయింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్లోకి వచ్చేసరికి మనము ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే మన లాభ నష్టాల ఖాతా, ఇంకా అలాగే మనం ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తి అప్పుల పట్టిక అంటారు. బ్యాలెన్స్ షీట్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, దట్ ఈజ్ ఆస్తులు అప్పుల పట్టిక. సో అది చేశాక మనము ఇక్కడ మనకి మన బిజినెస్ కండిషన్ అనేది తెలుస్తుంది. మన దగ్గర సఫిషియంట్ అసెట్స్ ఉన్నాయా, మన అప్పులు పే చేయడానికి, మన లయబిలిటీస్ పే చేయడానికి డూ వీ హ్యావ్ సఫిషియంట్ అసెట్స్ టు పే ఆఫ్ అవర్ లయబిలిటీస్, ఈజ్ అవర్ బిజినెస్ ఈజ్ ఇన్ what you call profitable position or not. All such things can be known with the help of interpretation. ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది ఎందుకు చేయాలి అంటే మన బిజినెస్లో లాభం వస్తేనే మనం ఫర్దర్ రన్ చేయగలుగుతాం, నష్టం వస్తే మనం చేయలేం. ఎందుకంటే బిజినెస్లో ఎన్నో ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, మనం జీతాలు పే చేయాలి, ఆర్గనైజేషన్కి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, రెగ్యులర్గా బిజినెస్ రన్ అవ్వాలి, సో మెనీ ఎక్స్పెండిచర్స్ విల్ బి దేర్ కదా. అలాంటివన్నీ కూడా పెట్టాక మన బిజినెస్ సౌండ్ పొజిషన్లో ఉందా, లిక్విడిటీ పొజిషన్ సరిగా ఉందా లేదా, మనకి ఇనఫ్ లిక్విడ్ అసెట్స్ ఉన్నాయా లేదా. లిక్విడ్ అసెట్స్ అంటే మనకి ఇమ్మీడియట్లీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్, ఇమీడియట్గా మనము దాన్ని ధన రూపంలో అంటే అవసరానికి తగ్గట్టుగా. ఇప్పుడైతే మీరందరూ బ్యాంక్ ట్రాన్సాక్షన్సే వాడతారు. సో ఎలాంటివి లిక్విడ్ అసెట్స్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, లేకపోతే మన షేర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఇమీడియట్లీ కన్వర్టబుల్ ఏవైతే ఉంటాయో వాటిని లిక్విడ్ అసెట్స్ అంటారు. మన లిక్విడ్ అసెట్స్ ఇనఫ్ ఉన్నాయా లేదా, ఆల్ సచ్ థింగ్స్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్. ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది చేసిన తర్వాత ఎందుకు చేయాలి ఇవన్నీ స్టెప్స్ అనే అకౌంటెన్సీలో అంటే లాస్ట్కి దాన్ని కమ్యూనికేట్ చేయాలి. మనము ఎవరికి కమ్యూనికేట్ చేయాలి, టు హూమ్ ఇట్ ఈస్ నెసెసరీ. ఇదంతా ఎవరికి అవసరము, this is necessary, simply will say businessman, not only businessman, it is necessary for internal users of accounting as well as external users of accounting. Internal users of accounting అంటే ఎవరు అంటే బిజినెస్ లోపల అవసరం ఉన్నవాళ్ళు, అంటే ఎంప్లాయీస్ కానీ, కంపెనీ డైరెక్టర్ కానీ, లేకపోతే మేనేజ్మెంట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కానీ, షేర్ హోల్డర్స్ కానీ, వీళ్ళంతా ఇంటర్నల్ యూజర్స్ కింద వస్తారు. మరి ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే ఎవరు, ఆ బిజినెస్కి అప్పించిన వాళ్ళు ఉంటారు, క్రెడిటార్స్ కదా, అవుట్ సైడర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎక్స్టర్నల్. లేకపోతే ట్యాక్స్ కట్టాలి మనం గవర్నమెంట్కి వీ హ్యావ్ టు పే ద ట్యాక్స్ ప్రాపర్లీ. సో వాళ్ళందరూ కూడా ఎక్స్టర్నల్ యూజర్స్ అంటారు. సో మనం ఏం చేస్తాము అంటే వీ విల్ గివ్ ద రిపోర్ట్ టు ది ఇంటర్నల్ యూజర్స్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్. రిపోర్ట్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్. దానికోసమని మనం లాస్ట్ స్టెప్ కమ్యూనికేటింగ్ చేస్తాము. మీకైతే ఐడియా ఉండొచ్చు. మనం ఈవెన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ షేర్స్, ఆ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీ మొత్తం స్టేట్మెంట్ మనకు తెలిసి ఉండాలి. వెదర్ దే ఆర్ రన్నింగ్ ఇన్ లాసెస్ ఆర్ ప్రాఫిట్స్, we will see the balance sheet position of the company and then only we will invest in the companies. Lekapothe blindly we can't invest. So this is the process of accounting. This is how we will do the first introductory part. Thank you.